కీర్తి పాలయ్యేది, ఎవరు అవమానం పాలయ్యేది, ఇందాక చెప్పినట్టుగా ఎవరు 10 మందిలో తలదించుకునేది, జారత్వం జరిగించేవాడు, పాపం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, ఇలాంటి వాడు అపకీర్తి కలిగి అవమానం పాలైనప్పుడు జీవితంలో ఆ మచ్చపోదు. అది దాని అర్థం. అరే పైకి చూస్తే చాలా మంచోడండి, ఇలాంటి లోపం కలిగిన వాడా ఇతను అని అనుకున్నప్పుడు, అరే చాలా బుద్ధిమంతురాలు అనుకున్నాము ఈ అమ్మాయి, ఇలాంటి పనికి మాలిన పని చేసిందా ఈ అమ్మాయిని 10 మందిలో ఉండాల్సి వచ్చినప్పుడు, 10 మందిలో బయట పడినప్పుడు, 10 మందిలో తల దించుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ జీవితంలో పలానా అబ్బాయి ఎట్లా, పలానా అమ్మాయి ఎట్లా అని మీరు ఎప్పుడైనా వైట్ షర్ట్ చూసారా? వైట్ షర్ట్ చూసారా? దానికి పొరపాటున మట్టి అంటుకున్నా, పొరపాటున నల్ల మచ్చబడినా ఇక ఆ షర్టు ఇంకా వేసుకుంటే ఆ మచ్చ పోనే పోదు. ఎంత రుద్దినా ఆ మచ్చ పోనప్పుడు ఆ షర్టును వాడుతావా చెప్పండి? అలాంటి జారత్వం జరిగించేవాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనము అనే ముద్ర పడి అవమానం